ఎన్టీఆర్ జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఫుల్ డ్రెస్ మాక్ రిహార్సల్స్ నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పరేడ్ పరిశీలించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం, పోలీస్ బైక్ విన్యాసాలు, సిద్ధార్థ కళాశాల మహిళల డ్రమ్స్ ప్రదర్శన వంటి కార్యక్రమాలను వీక్షించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత క్రమశిక్షణతో ఆకట్టుకునే రీతిలో నిర్వహించేలా తుది ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి లోకేష్ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. జిల్లాధికారులందరితో కలిసి ప్రిపరేషన్ గురించి 1 డే బిఫోర్ ఫుల్ డ్రెస్ రిహర్సల్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో చేస్తున్నాము సింగ్ నగర్లో, కాబట్టి అన్ని తయారీస్ ఎలా ఉన్నాయని చూస్తున్నాము. చాలా చక్కగా వచ్చాయి. పోలీస్ సిబ్బంది అలాగే అన్ని డిపార్ట్మెంట్ సిబ్బంది చాలా ప్రాపర్గా వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జాక్ట్గా మార్చ్ ఫస్ట్ అయితేనేంటి, ట్యాబ్లూస్ అయితేనేంటి, అలాగే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అయితేనేంటి, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది నేషనల్ ఫెస్టివల్ ఫర్వర్ అండ్ ఎన్టీఆర్ జిల్లా మీకు తెలిసే ఉంది. ఇది మోర్ దెన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఇట్ ఇస్ స్టేట్ హెడ్ క్వార్టర్. కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా ఏ చిన్న గ్యాప్ లేకుండా, ఎక్కడ కూడా ఏమి లోపల లేకుండా ప్రాపర్గా చేయడానికి మొత్తం జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. శ్రీ నారా లోకేష్ గారు ఇక్కడ జెండా వందనాన్ని స్వీకరిస్తారు. అందులో భాగంగా ఈరోజు ఫుల్ డ్రెస్ రిహార్సల్ అనేది చేస్తున్నాము. ముఖ్యంగా రేపు పోలీస్ సిబ్బందితో పాటు, ఆర్మ్డ్ సిబ్బందితో పాటు హోంగార్డ్స్, ఎన్సీసీ, స్కౌట్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ అంతా కూడా వారికి గౌరవవందనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో మనము ఈ వేడుకలు జరుపుతాం కాబట్టి చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు మనము ఈ గ్రౌండ్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఏదైతే మనం నేషనల్ సాంగ్ ఉందో అది అందరికీ కనిపించేలాగా పెద్ద స్క్రీన్స్ 2 ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం వందే మాతరాన్ని ఆలపించడం అనేది ఫస్ట్ టైం కాబట్టి సో ప్రజలు కూడా దాన్ని ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను.